మొన్నటి రోజున మహా న్యూస్ ప్రధాన కార్యాలయం మీద దాడిని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి జర్నలిజం సంఘాలు ఇవన్నీ కూడా ఖండించాయి. ఎందుకని రాజకీయ ఉన్మాదులు ఈ యొక్క జర్నలిజం మీద ఈ విధంగా పడుతున్నారు అని చెప్పేసి అనేక ప్రశ్నలు అయితే ఉత్పన్నం అవుతున్నాయి. ఎట్టకేలకు దీని గురించి స్పందిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా సమర్థించుకుంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని డైవర్ట్ చేసేందుకైనా ఎందుకని ఇవన్నీ కూడా అని చెప్పేసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మేడం మొన్న రోజున చూసాం మనం మహా న్యూస్ కార్యాలయం మీద విచక్షణ రహితంగా పెద్ద పెద్ద బండరాళ్ళు, నిజంగా చెప్పాలంటే ఒక ఎవరినో చంపేద్దాం అనేటువంటి ఒక కొట్టతో పోయినట్టుగా అర్థమవుతోంది. అవన్నీ కూడా శాంతియుతంగా నిరసన చేశారు. రాబోయే రోజులు ఇంకా మరిన్ని కార్యాలయాల మీద మరిన్ని దాడులు ఉండబోతున్నాయని చెప్పేసి చాలా బహిర్గతంగా మాట్లాడారు జగదీష్ రెడ్డి, టీఆర్ఎస్ చెందినటువంటి మాజీ మంత్రి అనుకుంటా బహుశా. అయితే వీళ్ళందరూ కూడా ఎందుకనంటే ఓటమి జీర్ణించుకోలేకనా ఇవన్నీ పక్కన పెట్టుకుంటే మరలా తెర మీదకి రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా కొత్తగా చంద్రబాబు నాయుడు గారిని లాగుతున్నటువంటి పరిస్థితి. వీటన్నిటికి సంబంధించి మీకు అభిప్రాయం ఏమంటారు? అంటే ఇక్కడ ఫస్ట్ మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారి పేరు ఎందుకు తీసుకొస్తున్నారు అని అంటే, గతంలో చూసాం రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోవటానికి ఏ విధంగా వీళ్ళు చేసిన కుట్రలు, కుతంత్రాలు, మరి పన్నాగాలు ఏ విధంగా కొనసాగింది. నారా చంద్రబాబు నాయుడు గారిని బూచిగా చూపించి వీళ్ళు రాష్ట్రాలను విడిపోవటానికి ఏ విధంగా కారకులయ్యారు. ఈ రోజున కేవలం ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉందో వాళ్ళు చేసిందే తప్పించి ఎక్కడ కూడా ఎవరికి కూడా ప్రాంతీయ విభేదాలు లేవు అనేది ఈ రోజున వీళ్ళు మాట్లాడుతున్నారు తప్పించి, ఎక్కడైనా సరే ఏ చిన్న గొడవ జరిగినా ఏదైనా సరే చిన్న చిన్నవి ఎక్కడైనా సరే మనం ఎప్పుడైనా విన్నామా? మీరు ఆంధ్ర వాళ్ళు, మేము తెలంగాణ వాళ్ళని ఎక్కడైనా సరే కేవలం ఈ ఒక్క రాజకీయ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే మాట్లాడింది ఈ విషయాన్ని. అది క్లియర్గా అర్థమైపోయింది ప్రజలకు కూడా. కాబట్టే మొన్న ఎలక్షన్లో వీళ్ళని పక్కన పడేశారు. మీరు అవసరం లేదు, ఇంకా మీ అరాచకాలు అర్థమైపోయినాయి. 5 సంవత్సరాలు, అంతకుముందు 5 సంవత్సరాలు ఏ విధంగా పరిపాలించారు, తర్వాత 5 సంవత్సరాలు అరాచక పాలన ఏ విధంగా సృష్టించారు. మరి వీళ్ళ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నాడు, ఎవరంటే కేసీఆర్ దత్తపుత్రుడు. అదే చెప్పుకోవాలి ఈ రోజున. ఎందుకంటే వీళ్ళిద్దరూ కలిసి ఎట్లాంటి అరాచకాలను సృష్టిస్తున్నారు, ఇద్దరు కలిసి ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎవరెవరిని ఏ విధంగా బెదిరించారు, ఎంతమంది ఫోన్ కాల్స్ విన్నారు, ఎంతమంది ఆడపిల్లల జీవితాలను వీళ్ళు ఉసురు పెట్టారు, ఎంతమంది కాపరాలని కూల్చారు, ఎన్ని విధాలుగా వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ విషయంలో మరి మా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజారని చెప్పి మనం విన్నాం. అంటే గతంలో ఎలక్షన్కు ముందు ఎవరైతే మన రేవంత్ రెడ్డి గారు చెప్పేటప్పుడు వింటుంటే ఏదో ఆరోపణలు రాజకీయ పార్టీల్లో సహజము అనేదే అనిపించింది. కానీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నప్పుడు ఈ జగదీష్ రెడ్డి అనే వ్యక్తి ఇప్పుడు చేస్తున్న వ్యాఖ్యలు మనం తీసుకుంటే, ముఖ్యంగా అతను ఏం చెప్తున్నాడు, మాట్లాడే మాటలేంటి, ఎవరిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు అని చూస్తే ఇక్కడ కొన్ని సమాధానాలు చెప్పాలి ఆయన. ఫస్ట్ ఈ రోజున కేటీఆర్, కేసీఆర్ వీళ్ళు కలిసి చేసింది ఏంటి, మరి వీళ్ళు ఎందుకు ఈ విధమైన ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎంతమంది జీవితాలతో ఆటలాడారు, ఇతను సమాధానం చెప్పగలుగుతాడా? ఇంటి ఆడపిల్ల మద్యం కేసులో ఎందుకు జైలుకి వెళ్ళింది, తీహార్ జైల్లో ఎందుకు కూర్చుంది వెళ్ళి, మరి వీళ్ళు ప్రతిసారి నారా చంద్రబాబు నాయుడు గారి పేరు ఎందుకు తీసుకొస్తున్నారు, ప్రాంతీయ విభేదాలను సృష్టించే ప్రయత్నం చేస్తున్నారా, మీ పార్టీ ఉనికిని చాటుకోవటానికి ఈ విధమైన డ్రామాలు ప్లే చేస్తున్నారా? మరి అదే విధంగా చూస్తే హరీష్ రావు, మరి ఇక్కడ అది చూసాము కాళేశ్వరం, మరి దాని మీద జరుగుతుంది కదా విచారణ, ఎవరు కట్టారు, ఎలా కట్టారు ఏంటనేది. మరి ఇన్ని విధాలుగా ఇన్ని తప్పులు మీ వైపు ఉంచుకొని మీరు గతంలో చేసిన అరాచకాలు ఏదైతే అన్యాయ పరిపాలన ఉందో దాని గురించి ఈ రోజున మీకు సమాధానం చెప్పే ఏమాత్రమైనా సరే ఆ ధైర్యంతో ముందుకొచ్చి మీరు వీటన్నిటికి సమాధానం చెప్పగలరా? ముఖ్యంగా అసలు ఫోన్ ట్యాపింగ్ జరగలేదని చెప్పగలరా? ఎవరిని భయభ్రాంతులు గురి చేస్తారు, ఎవరిని వీళ్ళు ప్రాంతీయ విభేదాలను సృష్టించే విధంగా క్వశ్చన్ చేస్తారు, ఇంకా దాడులు చేస్తాం అంటే ఇది నిరసన తెలియజేయటం ఈ విధంగానా? పెద్ద పెద్ద బండరాళ్ళు తీసుకొచ్చేసి ఆ విధంగా విధ్వంసం సృష్టించడాన్ని అంటారా? అంటే ఇది జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సలహా అనేది ఈ రోజున ప్రజలు అడుగుతున్నారు. ఎందుకంటే ఆంధ్రాలో మనం చూసాం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద, నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద, అదేవిధంగా గన్నవరంలో పార్టీ కార్యాలయం, అదేవిధంగా మంగళగిరిలో పార్టీ కార్యాలయం ఎంత విధ్వంసం సృష్టించారు. సేమ్ ఇదే వీళ్ళు చేస్తున్నప్పుడు అదే కనిపించింది ప్రజలందరికీ అని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. ఇద్దరు కూడా తోడు దొంగలు. అంటే ఇంకా కేసీఆర్ అండ్ బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళంతా అనుకుంటున్నారేమో బాంచన్ని కాలు మొక్కుతా దొర అనే దగ్గరే ఉన్నారా? కాదు, కాళ్ళు ఇరగ్గొట్టి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే లోపలేసే ప్రభుత్వం వచ్చింది ఈ రోజున. ఎందుకంటే అవాంఛనీయ సంఘటనలు ఇట్లాంటివన్నీ కూడా వీళ్ళు చేసే పనులు. ఎందుకు ఇట్లాంటి కార్యక్రమాలకు మీరు వీళ్ళని ఉసుగొలుపుతున్నారు, ఎందుకు ఇట్లాంటి కార్యక్రమాలకి ప్రోత్సహిస్తున్నారు, ఎందుకు ఈ రోజున కేటీఆర్ ఇట్లాంటి వాళ్ళని పెంచి పోషిస్తున్నాడు అంటే మిమ్మల్ని మీరు గుర్తించి ప్రజల్లో గుర్తింపు తెచ్చుకోవడం కోసం ఇట్లాంటివి చేస్తారా, బెదిరిస్తున్నారా? అంటే ఫోన్ ట్యాపింగ్ విషయాన్ని ప్రజలకు వినిపించకుండా చేద్దాం అనుకుంటున్నారు ఈ కార్యక్రమాల ద్వారా. అదే కనిపిస్తుంది ఇక్కడ. నిజంగా ఇక్కడ పింకీలు అక్కడ డాంకీలు అన్నట్లుగా మొత్తాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు
ఈ రోజున వీళ్ళు పదే పదే అంటున్నారు కదా కూటమి ప్రభుత్వం గురించి. మరి కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది అక్కడ అనేది కదా వీళ్ళ క్వశ్చన్. ఏం చేస్తుంది అని అంటే మనం చూస్తూ ఉన్నాం. రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసి వెళ్ళాడు వైసీపీ మూకంతా కూడా. మరి దాన్ని ఏ విధంగా తీర్చిదిద్దుకోవాలి, ప్రజలకు ఏమి కంపెనీలు తెచ్చుకోవాలి, మరి రాష్ట్రాన్ని ఏ విధంగా మనం తీర్చిదిద్దుకోవాలనే ప్రయత్నంలో ఉన్నప్పుడు ఇలాంటివన్నీ వీళ్ళు చేసిన ఇట్లాంటి తప్పుడు పనులైతే ఉన్నాయో వాటన్నింటినీ కప్పిపుచ్చుకోవడానికి అసలు ఏ సంబంధం లేని వాళ్ళని ఎందుకు లాగుతున్నారు వీళ్ళు అనేది ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. అంబటి రాంబాబు లాంటి వాళ్ళు కూడా ప్రెస్ మీట్లు పెట్టేసి ఇప్పుడు ప్రజాస్వామ్యం గుర్తొచ్చిందా, గతంలో సాక్షి ఛానల్ మీద మరి దాడి చేసినప్పుడు అప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా అంటే సాక్షి ఒక ఛానల్, అదొక పేపర్, దాన్ని ఎవరైనా పేపర్గా ఛానల్గా గుర్తిస్తున్నారంటే మనం చూసాం గతంలో. నారాసుర రక్త చరిత్ర అని రాసిన దగ్గర నుంచి ఈ రోజున అమరావతి వేశ్యలు అని రాసే వరకు ఏ రోజైనా సరే మీరు మంచిని చెప్పటం కానీ, మంచిని మాట్లాడటం కానీ, మంచిని ప్రజలకు అందిద్దామని ఆలోచన చేశారా ఎక్కడైనా? మరి అట్లాంటి దానికి ఎక్కడైనా సరే ప్రజలు మద్దతు ఇస్తారా? మీరు చేసిన పిచ్చి మాటలు ఏదైతే కారు కూతలు అనాలి నిజంగా వాటి మహిళల పట్ల వీళ్ళు చేసిన అసభ్య పదజాలం ఏదైతే ఉందో దానికి మహిళలందరూ నిరసన తెలియజేశారు. ఎక్కడ ఈ విధంగా ధ్వంసం చేయలేదే. మరి ఎక్కడో కోడిగుడ్లు విసిరేశారని చెప్తున్నాడు అంబటి రాంబాబు. మరి జగన్మోహన్ రెడ్డి బొమ్మేసినయా లేకపోతే కోడి పెట్టిన కోడిగుడ్లని ప్రజలు అడుగుతున్నారు. ఎవరు విసిరేశారు, ఎందుకు విసిరేశారు, ఏంటి ఆ కోడిగుడ్లని? మరి ఈయన మాత్రమే మాట్లాడుతుంటే తెలుస్తుంది. కాబట్టి ఫస్ట్ వీళ్ళు అసలు ప్రజలకు ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు? ప్రజాప్రతినిధులుగా మెలగాలన్నా వాళ్ళు ముందు ప్రజల పట్ల మంచి చేసి మంచి అని అనిపించుకుంటే ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓట్లేస్తారు. ఇట్లా విధ్వంసాన్ని సృష్టిస్తే జగన్మోహన్ రెడ్డికి ఏమైందో మనం చూసాం, అక్కడ కేసీఆర్కి ఏమైందో చూసాం. మరి ఇంకేం కావాలి ఇంతకంటే నిదర్శనం? ప్రజలు చైతన్యవంతంగా ఉన్నారు, మీరు చేసే ట్రాప్ లో వాళ్ళు పడరు. ఈ రోజున మీరు ఎంతో మందిని ఫోన్లు ట్యాప్ చేశాము, ప్రజలు కూడా ఆ విధంగా ఇట్లాంటి మాటలతోటి ప్రాంతీయ విభేదాలతోటి కుల మతాలతో రెచ్చగొట్టి మా రాజకీయ లబ్ధి పొందుదాం అనుకుంటున్నారేమో. ఈ రోజున ప్రజలు ఎక్కడ వినే ప్రసక్తి లేదని చెప్పేసి మొన్న జరిగిన తెలుగు రాష్ట్రాల ఎలక్షన్కి గట్టిగా వాళ్ళ చైతన్యం ఏ విధంగా ఉందో చూపించారు. ఓకే, మళ్ళీ ఇప్పుడు కొంతమంది మాట్లాడుతూ ఒక ఛానల్ పని అయిపోయింది, ఇంకో 2-3 ఛానల్స్ బాకీ ఉన్నాయి, వాటి అంతు కూడా చూస్తామని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నారు. ఏంటంటారు పరిస్థితి? మరి ఎవరు ఊరుకోడండి, కాళ్ళు ఇరగొట్టి అవతల పెడతారు ఖచ్చితంగా. ఈ రోజున శాంతి భద్రతలను కాపాడే పోలీసులు ఉన్నారు. మరి వాళ్ళు వింటూ ఉంటే గనక ఇక్కడ పోలీసులు కూడా వీళ్ళతో ఎందుకు కుమ్మక్కయ్యారని ప్రజలు అడుగుతున్నారు. ప్రతిసారి ఎవరిని బెదిరిస్తున్నారు, ఎందుకు బెదిరిస్తున్నారు అంటే మీరు ఏదైనా తప్పు చేస్తే క్వశ్చన్ చేయకూడదా? జగన్మోహన్ రెడ్డి అదేగా చేశాడు గతంలో. తప్పు చేస్తే వీళ్ళు క్వశ్చన్ చేస్తే మీరేం తప్పు చేశారు అని అడిగారంటే వాళ్ళని మీద అక్కడ లేనిపోని కేసులన్నీ పెట్టి జైల్లో వేయటం. మరి ఈ రోజున వీళ్ళేమో అసలు ఇంత దుర్మార్గమైన రాక్షస క్రీడ చేస్తున్నారు. ఇంకా 2-3 ఛానళ్ళు ఉన్నాయంటే అందరికి అర్థమైపోయింది వీళ్ళు ఎవరి గురించి మాట్లాడుతున్నారు, ఎవరిని టార్గెట్ చేశారని. ఖచ్చితంగా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా, ఇట్లాంటి పిచ్చి చేష్టలు చేయకుండా వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకు ఇంకా ఉపేక్షిస్తున్నారు? 24 గంటల్లోపు తీసుకెళ్లి విచారించొద్దా? ఎందుకు మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడాల్సిన అవసరం వచ్చింది మీకు, ఎందుకు ఇట్లాంటి బెదిరింపులకు పాల్పడుతున్నారని క్వశ్చన్ చేయాలి. ఇక్కడ పోలీసులు రంగంలో దిగి వీళ్ళ గురించి విచారించి మరి అక్కడ చేసింది తప్పు, దాన్ని సమర్థించుకుంటూ ఇంకా వీళ్ళు ఇంకా చేస్తామని చెప్పేసి అతను అంత ధైర్యంగా చెప్తున్నాడంటే ఎందుకు అలా చెప్తున్నాడు అంటే వీళ్ళు ఏదైనా ఇంకా కుట్ర చేస్తున్నారా, కుట్ర చేయబోతున్నారా, పన్నాగాలు రెడీగా వీళ్ళు ప్రీ ప్లాన్డ్ గా ఉన్నారా, ఇవన్నీ తెలియాల్సినవి. కాబట్టి అట్లాంటి వ్యక్తుల్ని వీళ్ళు బయట వదిలిపెట్టకూడదు. ఆ మాటలు మాట్లాడిన తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టాడు అతను, మళ్ళీ అదే వ్యాఖ్యలు చేస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారిని మరి ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని ఇద్దరిని కూడా వీళ్ళిద్దరు కలిసి చేస్తున్నారని. ఈ రోజున ప్రజలు అంటున్నారు వాళ్ళిద్దరు కలిసి మంచి పరిపాలన అందిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ మరి జగన్మోహన్ రెడ్డి అని అక్కడ కేసీఆర్ కేటీఆర్ మీరు కలిపి ప్రజల్ని ఇన్ని విధాలుగా ఇబ్బందులు గురి చేయడానికి, ప్రాంతీయ విభేదాలను సృష్టి ఇట్లాంటి రాక్షస క్రీడ చేయడానికి మీరు చేస్తున్నారు, వాళ్ళు మంచి చేస్తున్నారని చెప్పేసి ప్రజలు చెప్తున్నారు. థ్యాంక్ యూ మేడం. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.